పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. స్టార్టప్స్కి సార్, స్టార్టప్స్ చాలామందికి మీరు అన్నట్టుగా కొత్త జనరేషన్ పిల్లలు కొత్త కొత్త ఐడియాస్తో వస్తున్నారు. స్టార్టప్స్ అంటూ ప్రభుత్వాలు మాట్లాడుతున్నప్పటికీ అది చాలా లిమిటెడ్ సోర్స్గానే కనపడుతోంది. ఇండివిజువల్గా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు ఫండ్ రైజింగ్ ఎలా? యా ఇప్పుడు ఫండ్ రైజింగ్ అనేదండి, డబ్బులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నేను డబ్బు అడిగితే నా కాన్సెప్ట్ మీకు నచ్చితే దాంట్లో దమ్ముంది అని అనుకుంటే మీరు డబ్బులు పెట్టడానికి అవకాశం ఉంది. నా బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినా కూడా మీరు డబ్బు పెట్టడానికి అవకాశం. సో కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఈ స్టార్టప్ కంపెనీస్ ఏం చేసి ప్రతి ఒక్కరు స్టార్టప్ అంటారు, ప్రతిదీ రన్ ఆఫ్ ఎ మిల్ టైప్ ఆర్ కాపీయింగ్ టైప్ ఏదో మీరు ఒక మూసలో చేస్తుంటారు, దాంట్లో కొంచెం చేంజ్ చేసి దానికి వేరంట, అది స్టార్టప్ కాదు. ఈవెన్ మనకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో స్టార్టప్ కంపెనీ చాలా ఎక్కువ వచ్చినా కూడా ఎందుకో భారతదేశంలో చూస్తే బెంగళూరులో ఉన్న పొటెన్షియల్ స్టార్టప్ కంపెనీస్ హైదరాబాద్ విజయవాడలో లేవు అనేది ఒక కామెంట్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ మనము కాపీయింగ్ ఎక్కువ ఉంది, ఆ రియల్ ఇన్నోవేషన్ చాలా తక్కువ. అసలు మైండ్ సెట్ ఆఫ్ ది స్టార్టప్ కంపెనీస్లోనే కొంతవరకు వేరే రకంగా ఉంది. మీరు ఏదో చేశారు బ్రహ్మాండంగా, ఇప్పుడు జొమాటో స్టార్ట్ చేశారు, హైదరాబాద్ అబ్బాయే చాలా బాగా, ఇంకో ముగ్గురు పార్ట్నర్స్తో కలిపి చేశాడు, చాలా బాగా వాడాడు. సో ఇంక జొమాటోని ఫాలో అవుతూ 100 మంది వచ్చారు. అది ఇప్పుడు సక్సెస్ కాదు, ఇన్నోవేషన్ కాదు. సో అందుకని ఆ ఇన్నోవేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ ఇన్నోవేషన్ బాగుంది అన్నప్పుడు దగ్గర 2 రకాలు. ఫస్ట్ కొంతవరకు తను పెట్టుకోవాల్సింది, ఫ్యామిలీ సపోర్ట్ చేయాల్సింది, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాల్సింది. ఎందుకంటే నీ కాన్సెప్ట్ బుర్రలో ఉన్నది పేపర్ పైన వస్తుంది, పేపర్ పైన నుండి కొంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగితేనే ఎవరైనా నమ్ముతారు. అది అందుకని ఫస్ట్ కావాల్సిన డబ్బులు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ రావాల్సింది, సీడ్ క్యాపిటల్ వాళ్ళు పెట్టుకోవాల్సిందే. లేదు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఈరోజు అండి, పెట్రోల్ బదులు నేను నీళ్లతో చేస్తాను ప్రూవ్ చేశారనుకోండి, ఆటోమొబైల్ వాళ్ళు, టాటా మొబైల్, విప్రో ఫ్యామిలీ ఫండ్స్ కొంతమంది ఉన్నారు, రియల్ ఇన్నోవేటివ్గా ఉంటే కాన్సెప్ట్ బేసిస్ పైన వాళ్ళు బట్ అంత చాలా రెవల్యూషనరీగా ఉండాలి ఆ టెక్నాలజీ, అప్పుడే మనకు ఆపర్చునిటీస్ పాసిబిలిటీస్ ఉంటాయి. అది లేనప్పుడు కొంత టైం పడుతుంది. సో ఏదైనా ఇన్వెస్టర్స్ మనం అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఏంటంటే ఫస్ట్ మనకున్న కాన్సెప్ట్ను పేపర్ పైన రోడ్లో ఇంప్లిమెంట్ చేయగలిగారు కొంతవరకు, అప్పుడే పీపుల్ విల్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంపెనీ. ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీస్ ఫస్ట్లోనే ఈరోజు అండర్ కంపెనీస్ యాక్ట్లో కానీ మీరు బిగినింగ్లో ఉన్న కాన్సెప్ట్లోనే ఈరోజు నా క్యాపిటల్ 1 lakh ఉన్నా నా కాన్సెప్ట్ బాగుందంటే వాల్యుయేషన్ దాన్ని క్రియేట్ చేసి దాని 100 కోట్ల వాల్యుయేషన్ అని చెప్పి మీకు 10% ఇస్తారు. 100 కోట్ల వాల్యుయేషన్ 10%, మీరు 10 crores నాకు ఇస్తారు, మీరు విల్ బై హోల్డింగ్ ఓన్లీ 10% ఇన్ ద కంపెనీ. నా క్యాపిటల్ ఓన్లీ 1 lakh ఉంటుంది, బట్ 90% నేను ఐ హోల్డ్ చేస్తా, మీరు 10 crores ఇచ్చినా 10% ఉంటుంది. ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చింది? నాకున్న టెక్నాలజీలోనూ నాకున్న కాన్సెప్ట్లో వాల్యుయేషన్ క్రియేట్ చేస్తాం. ఆ వాల్యుయేషన్ మెథడాలజీస్ ఉన్నాయి, ఏ రకంగా వాల్యూ చేయాలి, ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఎట్లా ఉంటాయి, ఆ బేసిస్ పైన వాల్యుయేషన్. సో స్టార్టప్లో మీ షేర్ హోల్డింగ్ తగ్గించుకోకుండా స్టిల్ క్యాపిటల్ హై ప్రీమియమ్స్లో రీచ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది కాన్సెప్ట్ రావాలి అంటే మన పేపర్ పైన కొంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రోటోటైప్, దెన్ పీపుల్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. దర్ ఆర్ హ్యూజ్ ఫండ్స్ అవైలబుల్ నౌ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఫారిన్ ఫండ్స్ ఆల్సో. ఏంటి సార్ ఫండింగ్ చేసే కంపెనీస్ ఏమున్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎక్కడి నుంచి ఫండ్ తీసుకోవడానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఉన్నాయి? ఎంఎస్ఎంఈ అంటే గవర్నమెంట్ సెక్టర్లో అనుకోండి. ఎంఎస్ఎంఈ అనేది గవర్నమెంట్ సెక్టర్ ఏం కాదు. ఎంఎస్ఎంఈ ఈజ్ అ డెఫినేషన్ గివన్ ఫర్ ది కంపెనీస్ ఈవెన్ ఇన్ ప్రైవేట్లో కూడా. ఇవన్నీ ప్రైవేటే, నేను చెప్పినవన్నీ ప్రైవేట్ కంపెనీసే. గవర్నమెంట్తోనూ అదర్ కంపెనీస్ డీల్ చేసినప్పుడు అడ్వాంటేజ్ పేమెంట్ టర్మ్స్ ఒకటి. ఫండింగ్ ఎవరు స్టార్ట్ చేసి, విప్రో ఉంది, విప్రో ఫ్యామిలీ ఫండ్ ఉంది, ఇన్ఫోసిస్ ఉన్నాయి, టాటాస్ ఉన్నాయి. సో ఈవెన్ రిలయన్స్ ఆల్సో ఎంకరేజింగ్. బట్ వాళ్ళు రిలయన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఓన్ డొమైన్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏమైనా రాగలిగితే చేస్తామని అంటున్నారు. సో మనకి ఇక్కడ ఇండియా లెవెల్లో చాలామందికి ఫ్యామిలీ హౌసెస్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉన్నాయి, వేరే ఐఎమ్ ఆల్సో అసోసియేటెడ్. వాళ్ళ ఫ్యామిలీ హౌసెస్, ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. హైదరాబాద్లో ఏంజిల్ ఇన్వెస్టర్స్ అని ఒక 100 మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఒక గ్రూప్ అయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు 2-3. ఇది కూడా ఏంటంటే సెక్టర్ స్పెసిఫిక్. కొంతమంది ఏం చేస్తారంటే నేను ఆటోమొబైల్లోనే ఇన్వెస్ట్ చేస్తానండి అంటారు, కొంతమంది లేదు నేను సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీలో చేస్తానంటారు, కొంతమంది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో చేస్తారంటారు. సో సెక్టర్ స్పెసిఫిక్గా కొంతమంది పొజిషన్ చేసుకొని ఉంటారు. దానికి తగినట్టుగా మనం ప్రజెంట్ చేస్తే వాళ్ళల్లో ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేస్తాం.